క్లాస్ని ఒక్క నిమిషం ఎస్ మనం ఏం చేద్దామంటే మన క్లాస్ని రెజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు కొత్త విషయం, నిన్న అడిగిన క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? నిన్న మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం కదా, హౌ టు గివ్ మల్టిపుల్ లైక్ కండిషన్స్. ఎవరు చెప్తారు ఆన్సర్? మల్టిపుల్ లైక్ కండిషన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అని నిన్న క్వశ్చన్ అడిగిన, రైట్? సో మనకి సంధ్య గాంధీ గారు అడిగిండు నిన్న క్వశ్చన్. సో లెట్స్ సీ ది సేమ్ థింగ్. ఓకే మరి, సో నేను దీనికి ఆన్సర్ చెప్పేస్తాను. ఇంక్రీజ్ సైజ్ కనిపిస్తుంది అందరికీ ఇప్పుడు నా స్క్రీన్? ఎస్. ఏం చేద్దామంటే మనం మన డేటా సెట్ని ఓపెన్ చేసేసి డేటా సెట్ టాస్క్లో ఉంది. ఫస్ట్ డేటా మొత్తం తీసుకుంటున్నాం. సెలెక్ట్ మొత్తం తీసుకోవాలంటే ఏం నొక్కాలి? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, రైట్? దిస్ థింగ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎందుకు ఇట్లా అడుగుతుందంటే, సి ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఈవెన్ దో మన స్టేట్మెంట్ కరెక్ట్ అయినా సరే ఇలా ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే, సి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ డిపిఓ ఎంప్లాయీ డేటా అని అంటుంది. మనకి డేటా సెట్ ఉంది కానీ ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ నువ్వు పైన చూస్తే ఇక్కడ మాస్టర్ అని చేసిండ్రా, సో ఇది డేటాబేస్ నేమ్ అనమాట. మన ఎంప్లాయీ డేటా ఏ డేటాబేస్లో ఉంది? టాస్క్ కదా. సో టాస్క్ డేటాబేస్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ మాస్టర్ దగ్గరకు వచ్చి మన టాస్క్ డేటాబేస్ని యాక్టివేట్ చేస్తాం అనమాట. సో మన టాస్క్ డేటాబేస్ని యాక్టివేట్ చేస్తే ఆ డేటాబేస్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది కాబట్టి మనకి డేటా వచ్చేస్తుంది. సో నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది, మల్టిపుల్ లైక్ కండిషన్స్ ఏ విధంగా ఇస్తారు అని అడిగాను. సో లెట్స్ సీ. సెలెక్ట్ let me take another data set. ఇక్కడికి వచ్చేసి SQL క్లాస్ టేబుల్స్. ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ డెమోగ్రఫిక్. సో ఇది అనమాట మన క్వెరీ. ఇప్పుడు నేను ఇక్కడ వేసిన కదా, ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఎస్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి, యాజ్ వెల్ యాజ్ పీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి. ఓకే, ఎస్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి, పీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి. అంటే మనం నిన్న ఏ విధంగా రాసుకున్నాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇక్కడ వేర్ కండిషన్ ఏమి ఇచ్చుకున్నాం ఎవరైనా చెప్తారా? వేర్ కాలమ్స్ నెక్స్ట్ వన్ చేసి వేర్ స్టూడెంట్ నేమ్. ఇక్కడికి వెళ్ళిపోయింది వాడాలి. వేర్ స్టూడెంట్ నేమ్ underscore is where student name like underscore is. నాకేం కావాలి అంటే ఎస్ తో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి, పీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి. ఏమి ఇవ్వాలి ఇక్కడ కండిషన్? like percentile s f ss is goes or hard like
स्टूडेंट नेम like Like percentile percentile P. పర్సెంటైల్ పి. ఓకే, ఇప్పుడు మీరు రాసిన దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే నాకు రాని పర్సంటేజ్ కాదు, అక్కడ అండర్ స్కోర్ రావాలి. అండర్ స్కోరా ఇక్కడ పర్సంటేజ్ దగ్గర ఓన్లీ మీరు చెప్పింది ఎస్ అండ్ పి లెటర్ కదా స్టార్టింగ్. ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఇప్పుడు ప్రజెంట్ గా మీరు చెప్పిన ఈ క్వెరీకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎస్ తో ఎండ్ అయ్యే నేమ్స్ పితో ఎండ్ అయ్యే నేమ్స్ వస్తాయి. కానీ నాకు అది కాదు, ఎస్ తో స్టార్ట్ అయ్యే నేమ్స్ పితో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి. అంటే స్టార్టింగ్ లెటర్ మస్ట్ బి ఎస్. Percentile S తర్వాత ఎస్ పర్సెంటైల్. ఓకే, కంట్రోల్ and or student name like p percentile. కానీ నిన్న నేను ఏమని చెప్పిన, ఈ రెండు కండిషన్స్ అంటే మనకి ఇట్లా మల్టిపుల్ లైక్లు ఉన్నాయనుకో, మనము ఈ లైక్ లో కాకుండా నార్మల్గా కండిషన్స్ మ్యాథమెటికల్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఆర్లకి బదులుగా మనం ఇన్ వాడతామని చెప్పినాం కదా. సో నిన్న సేమ్ క్వశ్చన్ మనకి సంజయ్ గాంధీ గారు ఏం అడిగిందంటే, ఇక్కడ మల్టిపుల్ లైక్లు రాస్తున్నాం కదా, సో అట్లా మల్టిపుల్ లైక్ల మధ్యలో ఆర్ పెడుతున్నాం కదా, మల్టిపుల్ ఆర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్ట్స్ని తీసేసి మనం ఇన్ పెట్టుకొని రాసుకోవచ్చు కదా లోపల అని అంది. కాకపోతే లైక్కి మనం ఇన్ ఆపరేటర్ వర్క్ కాదనమాట. సో మనం మరి లైక్కి ఎట్లా రాస్తాం మల్టిపుల్ కండిషన్స్ అంటే సి ఇవి ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి కదా, సో నేను ఎట్లా రాసుకోవచ్చు దీన్ని అంటే బ్రాకెట్స్ పెట్టి లోపల ఎస్ పి రాయాలి. చెప్పండి మీరు చెప్పేది రైట్. బ్రాకెట్ పెట్టి ఎస్ పి ఇంకా అంతేనా? బ్రాకెట్స్ క్లోజ్ చేసి కోడ్ బ్రాకెట్ ఎస్ పి పర్సెంటైల్. వెరీ నైస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో నిన్న నేను అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. ఏంటి అంటే మనకి మల్టిపుల్ కండిషన్స్ ఎట్లా ఇస్తామంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎస్తో స్టార్ట్ కావాలి, పితో స్టార్ట్ కావాలి కదా. సో నాకు ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతాయో ఆ లెటర్స్ అన్నీ కూడా నేను స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేసేసుకుంటాను అన్నిటిని. ఓకే, నాకు ఈడ మెన్షన్ చేసిన అన్ని లెటర్స్ స్టార్టింగ్లో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే పర్సెంటైల్ తర్వాత ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ ఎస్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ పితో స్టార్ట్ అయ్యే నేమ్స్ వస్తాయి. అర్థమైందా? సో సేమ్ థింగ్ ఇట్లా కాకుండా ఎస్తో ఎండ్ అయ్యే నేమ్స్ పితో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలనుకోండి అంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేస్తా అంటే పర్సెంటైల్ ముందు పెట్టేసుకుంటాను అనమాట. పర్సెంటైల్ ముందు పెట్టేసుకుంటా. ఓకే, ఇక్కడ ఏంటంటే థింగ్ మనం స్క్వేర్ బ్రాకెట్లో మనకు కావాల్సిన లెటర్స్ అన్ని కూడా మెన్షన్ చేసేసి పర్సెంటైల్ కాంబినేషన్తో యూజ్ చేసుకోవాలన్నమాట మల్టిపుల్. ఇప్పుడు మనకి ఎస్తో పితో ఎండ్ అయ్యే నేమ్స్ లేవు కాబట్టి మనకి ఏ నేమ్స్ కూడా రాలేవు. ఓకే, సో ఇట్లా మరి నాకు ఎస్ ఉన్న పి ఉన్న అన్ని నేమ్స్ కావాలి, ఎట్లా రాసుకోవాలి? ఎస్ అంటే నేమ్స్లో జస్ట్ ఎస్ ఉంటే చాలు, అది ముందన ఉండని వెనకాలను ఉండని మధ్యలో ఉండని ఎక్కడన్నా ఉండని. But I want the data of employees, students whose name contains S and P. S or P. ఎవరు చెప్తారు? లైక్ తీసి ఇన్ పెట్టాలి. లైక్ అసలు ఇన్ ఆపరేటర్ మనం లైక్ తో వాడం. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ వాటికే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తున్నాం, రైట్? ఓకే ఓకే. సో మల్టిపుల్ వాటికే స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసినాం. కాకపోతే ఇక్కడ నాకు ఏమడుగుతున్నా, ఎస్ ఉన్నా పర్లేదు, లెట్స్ సే పర్సెంటైల్ తీసేయాలి. అయ్యా ఇప్పుడు నేను ఒక సింగిల్ అడిగిన, ఓన్లీ ఎస్ ఉన్న నేమ్స్ కావాలి, ఎస్ ఎక్కడన్నా ఉండని, ద నేమ్స్ విచ్ కంటైన్స్ ఎస్ ఆ నేమ్స్ మాత్రమే కావాలంటే ఏం రాస్తారు? పర్సెంటైల్ తీసేయాలి కదా. పర్సెంటైల్ తీసేయి ఎస్ పర్సెంటైల్ ఈ విధంగా రాస్తారు కదా, రైట్? సో నాకు ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే
ఎస్ ఉన్న పి ఉన్న చాలు, ఆ నేమ్స్ మొత్తం కావాలి అంటున్నాం కాబట్టి ఇలా ఓన్లీ రాసేసుకుంటాం పర్సెంట్. పర్సెంటైల్ ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. ఇప్పుడు మల్టిపుల్ లైక్ కండిషన్స్ ఏ విధంగా ఇవ్వాలంటే స్క్వేర్ బ్రాకెట్ రాసి మనకి కావాల్సిన లెటర్స్ అన్ని ఇచ్చేసి మనం పర్సెంటైల్ కాంబినేషన్తో మనం రాసేసుకుంటాం. ఓకే, సో ఓకే, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, ఇక్కడ వరకు అయితే అందరికి అర్థమైంది కదా వేర్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తాం, వేర్ కండిషన్తో ఏమేమి ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం అనేది నిన్నటి క్లాస్. సో మనం ఈరోజు ఏం చెప్పుకుంటామంటే, ఇప్పుడు నాకేం కావాలంటే టోటల్గా సెలెక్ట్ స్టార్ ఓకే, నాకు ఏం కావాలంటే టోటల్ శాలరీ ఎంత ఉందో కావాలి. అంటే ఈ టేబుల్లో కంప్లీట్గా ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, సో నాకేం కావాలంటే టోటల్ శాలరీ ఎంత ఉంది మొత్తం, లేకపోతే లెట్ మీ రైట్ ఇయర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మనం అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ లేకపోతే మల్టిప్లికేషన్ డివిజన్ ఇవన్నీ ఎట్లా వేస్తారు అనేది ఒక చిన్న డేటాతో మనం చూసుకుందాం. ఓకేనా, సో సెలెక్ట్ స్టార్. మనం మ్యాథమెటికల్ దీంట్లో డీల్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద టేబుల్ కాల్డ్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, ఈ విధంగా ఉన్నాయి మార్క్స్. నాకేం కావాలంటే మనం ఆల్రెడీ అక్కడ గూగుల్ షీట్లో వేసిన దీన్ని మనం ఇక్కడ వేస్తున్నాం. టోటల్ మార్క్స్ కావాలి. ఓకే, ఇక్కడ ఉన్న మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్ కాలమ్స్తో పాటు నాకు ఒక కొత్త కాలం కావాలి విచ్ ఈస్ కాల్డ్ టోటల్ మార్క్స్. ఓకే, మనము సీక్వెల్లో మనం కాలమ్స్ని మల్టిప్లికేషన్ ప్లస్ అడిషన్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను టోటల్ మార్క్స్ కావాలంటే నేను ఈ మొత్తం మార్క్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఏం చేస్తా అంటే ఈ మ్యాథమెటిక్స్ కాలం ప్లస్ ఫిజిక్స్ కాలం ప్లస్ కంప్యూటర్ సైన్స్ కాలం, రైట్, ప్లస్ ఇంగ్లీష్ కాలం. ఓకే, ఈ విధంగా వేసుకుని ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది, మనకు ఒక కొత్త కాలం వస్తుంది. చూసిండ్రా, నో కాలం నేమ్ అని ఉంది కదా. సో మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే ఇలా మనకి తగ్గట్టుగా మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఇక్కడ కాలమ్స్కి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేసి ఈ కంప్లీట్ కాలంకి మనం ఒక కొత్త నేమ్ ఇచ్చుకోవాలి అనుకుంటే మనం ఎట్లా ఇస్తాం కొత్త నేమ్ అంటే యాజ్ అని ఇస్తాం. ఓకే, యాజ్ అనే ఏమంటారు కీవర్డ్ని వాడతాం. సో దాని ద్వారా మనం ఉన్న కాలంకి కొత్త నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ కాలం దీన్ని ఏమని పెట్టుకోవచ్చు అంటే టోటల్ మార్క్స్. బట్ సి ఎప్పుడైనా సరే కాలం నేమ్స్ మనము ఏ స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేయాలన్నమాట. ఇప్పుడు సి నేను ఇట్లా కాకుండా ఇక్కడ అండర్ స్కోర్ పెట్టినా కదా, అండర్ స్కోర్ రాకుండా నేను ఇట్లా పెట్టిన అనుకోండి టోటల్ మార్క్స్ అని, అంటే ఇలా రాసిన అనుకోండి, ఇలా స్పేస్ని కానీ లేకపోతే ఏ స్పెషల్ క్యారెక్టర్స్ని కానీ ఒక కాలమ్స్ నేమ్స్ని డిఫైన్ చేసేటప్పుడు యూజ్ చేయొద్దు. ఓన్లీ అండర్ స్కోర్ని మనం యూజ్ చేయాలన్నమాట కాలం నేమ్స్ డిఫైన్ చేసేటప్పుడు. ఓకే, కాబట్టి నేను ఏం పెడతా అంటే టోటల్ మార్క్స్ అని ఈ విధంగా పెట్టుకుంటా. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, నాకు టోటల్ మార్క్స్ అనే నేమ్తో ఈ కాలం వచ్చి పడుతుంది. ఓకే, సో స్టార్తో పాటు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసిన కాలం అంతా కూడా ఒక సపరేట్ కాలంగా వచ్చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ మనకి ఏం కావాలన్నా సరే, మల్టిప్లికేషన్ అయినా సరే, డివిజన్ అయినా సరే, ప్రతిదీ కూడా ఇక్కడ కాలమ్స్కి పర్ఫామ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను కాలమ్స్ చూసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది మ్యాథ్స్ కాలం పక్కన న్యూమరిక్ అని కనిపిస్తుంది, ఫిజిక్స్ కాలం పక్కన న్యూమరిక్ అని కనిపిస్తుంది. సో ఈ ప్లస్లు కానీ లేకపోతే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఇవన్నీ జరగాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే వీటి యొక్క డేటా టైప్స్ అనేవి న్యూమరిక్లో ఉండాలి. ఓకే, మనకి స్ట్రింగ్లో ఉందనుకో
ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ కావన్నమాట. ఓకే, ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ కావు, టోటల్ మార్క్స్ మనకు రావు. దిస్ మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ న్యూమరిక్ ఆర్ ఇంటీజర్. ఓకే, అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ అవుతాయి. ఓకే, మరి సో నేనేం చేస్తా అంటే మనందరికీ గూగుల్ షీట్లో పివట్ టేబుల్ తెలుసు కదా, రైట్? సో మనం ఏం చేసినాం పివట్ టేబుల్ దగ్గర, ఈ ముంబై సిటీ వాళ్ళ టోటల్ శాలరీ ఎంత అంటే సిటీ వైజ్గా సమ్ ఆఫ్ శాలరీ ఎంత అంటే మనం ఈజీగా ఏం చేస్తాం, పివట్ టేబుల్ వేసుకొని ముంబై సిటీ ఎంప్లాయీస్ అందరినీ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ శాలరీ వచ్చేస్తుంది. అంటే సమ్మరైజింగ్ కోసం మనం గూగుల్ షీట్స్లో పివట్ టేబుల్ని వాడతాం. ఓకేనా? సో మరి ఈ సీక్వెల్లో మనం సమ్మరైజింగ్ ఏ విధంగా చేస్తాము అనేది ఈరోజు నేర్చుకుంటాం. ఓకే, సమ్మరైజింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది. దానికంటే ముందు అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? చెప్తున్నారు ఎవరు? చెప్పండి. ఎస్, సమ్ ఏమంటారు, మ్యాక్స్, మిన్, యావరేజ్ ఇవన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్ అయిపోతాయి. ఓకే, మరి సీక్వెల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయా? ఈ సమ్ యావరేజ్ అంటే సీక్వెల్లో కూడా సమ్ యావరేజ్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టోటల్ ఈ టేబుల్లో ఉన్న ఈ ఏమంటారు, సపోజ్ ఇంగ్లీష్ మార్క్స్ యొక్క సమ్ కావాలి, టోటల్ సమ్ అంటే నార్మల్గా అందరు స్టూడెంట్స్ యొక్క ఇంగ్లీష్ మార్క్స్ కలిపితే టోటల్ ఇంగ్లీష్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది తెలుసుకున్నప్పుడు లెట్ సెలెక్ట్ ఇలా రాసుకోవచ్చు అంటే సమ్ ఆఫ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లెట్స్ టేక్ ఏ సబ్జెక్ట్ అయినా ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. లెట్స్ టేక్ సమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇట్లా ఇచ్చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, ఓన్లీ సమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నేమ్ వచ్చింది. కాకపోతే మనం ఇక్కడ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసుకుంటే బెటర్, యాజ్ మ్యాథ్ టోటల్. ఓకే, కామా ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ ఫిజిక్స్ యాజ్ ఫిజిక్స్ టోటల్. ఇంకా దీన్ని కంప్యూటర్ సైన్స్ తీసేసుకొని సమ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యాజ్ కంప్యూటర్ సైన్స్ టోటల్ అని ఇచ్చేసుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ ఫ్రీ డిఫరెంట్ ఫంక్షన్ మనకి గూగుల్ షీట్లో సమ్, యావరేజ్ అవన్నీ ఏ విధంగా ఉంటాయో మనకి ఎక్సెల్లో కూడా ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్లా వచ్చింది. ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ మార్క్స్ వచ్చినాయి. అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నేను ఈ టోటల్ మార్క్స్ని నాకు ఏమంటారు సిటీ వైజ్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, నాకు ఏ సిటీ లేకపోతే నాకు ఇక్కడ ఏముందంటే ఇంకొకటి ఏమంటారు గ్రూప్ ఉంది, మేబీ ఒక నిమిషం. ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా, ఇది ఓవరాల్ సమ్. కానీ నాకు ఈ ఓవరాల్ సమ్ ఇట్లా కాకుండా నాకు సిటీ వైజ్ సమ్ ఆఫ్ శాలరీ ఎంత వచ్చింది అంటే ముంబై సిటీ వాళ్ళకి సమ్ ఎంత వచ్చింది, హైదరాబాద్ సిటీ వాళ్ళకి సమ్ ఎంత వచ్చింది, ప్లస్ కోల్కతా వాళ్ళకి సమ్ ఎంత వచ్చింది అంటే మనకు ప్యూర్ టేబుల్ వస్తుంది చూసిండ్రా సమ్మరీ. సో ఆ విధంగా సిటీ వైజ్గా లేకపోతే కోర్స్ వైజ్గా లేకపోతే ఫీమేల్ జెండర్ వైజ్గా సమ్ కానీ లేకపోతే యావరేజ్ కానీ అంటే ఒక కేటగిరీ వైజ్గా సమ్స్, ఒక కేటగిరీ వైజ్గా యావరేజెస్, ఒక కేటగిరీ వైజ్గా మ్యాథ్స్, ఇట్లా పివట్ టేబుల్ ఏ విధంగా అయితే చేస్తామో అట్లా ఇక్కడ కూడా చేయడానికి మనం ఏం వాడతామంటే గ్రూప్ బై అనేది వాడతాం అనమాట. ఓకే, మన స్ట్రక్చర్లో చూసింటారు వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సీక్వెల్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ సింటాక్స్ చెప్పండి, ఎవరు చెప్తారు? నేను ఫస్ట్ డే ఎప్పుడో చూడండి, క్రియేట్ సెలెక్ట్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై. మనం నిన్న నేర్చుకునేది ఏంటిది, సెలెక్ట్ వేర్ నేర్చుకున్నాం.
సెలెక్ట్ వేర్ తర్వాత ఉన్నది ఏంటి మనకి గ్రూప్ బై. సో గ్రూప్ బై ఏ విధంగా వేస్తారు అనేది ఈరోజు మన టాపిక్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా ఈ విధంగా ఇచ్చిన. సో ఇప్పుడు మనం ఏంటిది, మనం యాక్టివిటీ ఏం చేస్తున్నామంటే అవర్ ఆబ్జెక్టివ్ ఈస్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సాలరీ బై సిటీ వైజ్. ఓకే, సిటీ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ మనకి కావాలి. ఎట్లా రాస్తామంటే సెలెక్ట్ సిటీ కామా సమ్ ఆఫ్ సాలరీ sum of salary from ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం మనం, రైట్, ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం రాసినాం కదా, ఇక్కడ ఏం రాస్తామంటే ఇప్పుడు ఇక్కడ గ్రూప్ బై రాస్తాం. ఓకే, గ్రూప్ బై సిటీ అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం క్వెరీకి ఏమని చెప్తున్నాం, సిటీ వైజ్ గా రికార్డ్స్ అన్నిటిని గ్రూప్ చేసి వాటి యొక్క ఆ రికార్డ్స్ కి స్ట్రేట్ గా ఉన్న సాలరీస్ ని సమ్ చేయమని చెప్తున్నాం. ఓకేనా, ఇది అర్థమైందా? లెట్ మీ రిపీట్, మీకు అవుట్పుట్ చూపిస్తే యూ విల్ గెట్ టు నో. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను నేనంటే సిటీ వైజ్ గా రికార్డ్స్ అన్నిటిని ఏమంటారు గ్రూప్ చేయమని చెప్తున్నా. గ్రూప్ చేసిన తర్వాతకి శాలరీని సమ్ చేయమని చెప్తున్నా. అర్థమైందా? సో మనం ఎప్పుడైనా సరే ఒక కేటగిరీ వైజ్ గా సమ్ని కనుక్కునేటప్పుడు కానీ లేకపోతే ఒక కేటగిరీ వైజ్ యావరేజింగ్ అనుకునేటప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై యూజ్ చేస్తాం అనమాట. ఓకే, రికార్డ్స్ ఎక్కడున్నా సరే, ముంబై రికార్డ్స్ ఎక్కడున్నా సరే వాటన్నిటిని గ్రూప్ చేసి వాటికి ఆ పర్టికులర్ రికార్డ్స్ లో ఉన్న శాలరీ ఉంటుంది చూసిండ్రా, ఆ శాలరీని సమ్ చేయమని చెప్తున్నా. క్లియర్? అర్థమైంది అందరికి? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరు చెప్తారంటే ఓన్లీ హైదరాబాద్ అండ్ ఢిల్లీ, ఓకే, హైదరాబాద్ ఢిల్లీ సిటీ వాళ్ళ సమ్ ఆఫ్ శాలరీ ఎంతనో కావాలి. ఓకే, సిటీ వైజ్ సమ్ ఆఫ్ సాలరీ. నాకు సిటీస్ ఏమేమి కావాలి, ఓన్లీ ఢిల్లీ హైదరాబాద్ మాత్రమే కావాలి. సో లెట్ మీ రిపీట్ మై క్వశ్చన్. డిరైవ్ ద సమ్ ఆఫ్ సాలరీ ఫర్ ద సిటీస్ ఢిల్లీ అండ్ హైదరాబాద్. వేర్ యూజ్ చేయొచ్చా? అదే ఎలా చెప్తారు చెప్పండి. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాలరీ from table name sum of salary where from city table name where equal to city in where in city in r వస్తుంది where city in. సో మీరు ఆర్ తో అయినా రాసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఆర్ కి బదులుగా మనం ఇన్ కూడా రాసుకోవచ్చు. చెప్పినా కదా మల్టిపుల్ ఆర్ కి ఇన్ అని చెప్పేసి. హైదరాబాద్ అండ్ ముంబై కదా. సో మీరు చెప్పింది ఇదేనా? సో ఇప్పుడు ఏంటి గ్రూప్ బై ఓకే వద్దు గ్రూప్ బై. ఓకే, మీరు ఇట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఈ మొత్తం శాలరీ ఎవరిది, హైదరాబాద్ ఢిల్లీ యొక్క ఎంప్లాయీస్ యొక్క సమ్ ఆఫ్ శాలరీ. కానీ నాకు అట్లా రావద్దు అవుట్పుట్. సిటీ రావాలి, హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ యొక్క శాలరీ ఎంతనో రావాలి, ఢిల్లీ రావాలి, ఢిల్లీ యొక్క శాలరీ ఎంతనో రావాలి. అంటే ఐ వాంట్ టు స్ప్లిట్ డేటా బై సిటీ వైజ్. సో ఇక్కడ గ్రూప్ బై సమ్ముకు ముందు సిటీ ఓకే, గ్రూప్ బై సిటీ. ఇక్కడ మనకి హైదరాబాద్ వచ్చింది సిటీ. కాకపోతే నాకు ముందర సిటీ నేమ్ ఉంటే నాకు ఈజీగా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రూప్ బై సిటీ రాసిన సి వచ్చింది అవుట్పుట్ అయితే. కానీ ఇప్పుడు పైన సాలరీ హైదరాబాద్ కనుక్కోవాలా నేను ఢిల్లీ కనుక్కోవాలా? సో అవి 2 అవచ్చు మేబీ. అప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ సిటీ కామన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే సెలెక్ట్ లిస్ట్ లో
సిటీని రాసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఓకే, సిటీ కామా సమ్ ఆఫ్ సాలరీ గ్రూప్ బై సిటీ ఇలా రాసుకొని ఏం చేస్తా అంటే ఈ విధంగా వేస్తా అనమాట. ఓకే, ఢిల్లీ యొక్క శాలరీ ఇంత, హైదరాబాద్ యొక్క శాలరీ ఇంత. ఓకే, ఇప్పుడు గ్రూప్ బై రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. గ్రూప్ బై ఎందుకంటే మనం ఈ ఏవైతే కేటగిరీ వైజ్ సమ్ చేస్తుంటామో వాటన్నిటిని గ్రూప్ చేసి చేయడానికి. ఇప్పుడు ఇప్పుడు నేను కూడా మీకు ఇంకా ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేస్తా అంటే ఓకే ఇట్లా ఉంది డేటా ఎట్లుందంటే కోల్కతా అండ్ ఈ ముంబై వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఇక్కడ గ్రూప్ బై లేదనమాట. అంటే రికార్డ్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి, ఒకటే దగ్గర లేవు. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి పెడుతున్నా. సో ఈ రెండింటిని తీసుకొని అంటే అన్ని కలిసిపోయినాయి, ఇలా ఉన్నాయి రికార్డ్స్. ఇప్పుడు నాకు ముంబై చూడండి, ముంబై ఎక్కడుంది, కొన్ని రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కొన్ని రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఫస్ట్ అక్కడ సీక్వల్ ఏం చేస్తుందంటే గ్రూప్ బై రాస్తున్నాం కదా, ఈ రికార్డ్స్ ఎక్కడెక్కడున్నా సరే ఫస్ట్ అన్నిటిని సిటీ వైజ్ గా గ్రూప్ చేస్తుంది అనమాట. అంటే ముంబైని మొత్తం ఒక దగ్గరికి తెచ్చి పెడుతుంది. లెట్ మీ సెలెక్ట్. ఓకే, ఇప్పుడు కోల్కతా ఉందనుకో, కోల్కతా ఎక్కడున్నా సరే ఫస్ట్ కోల్కతా రికార్డ్స్ మొత్తం ఒక దగ్గర పెట్టేస్తుంది, తర్వాత ముంబై రికార్డ్స్ మొత్తం ఒక దగ్గర పెట్టేస్తుంది, తర్వాత హైదరాబాద్ రికార్డ్స్ అన్ని ఒక దగ్గర పెట్టేస్తుంది. అంటే రికార్డ్స్ ఎక్కడున్నా సరే ఆ రికార్డ్స్ అన్నిటిని గ్రూప్ చేసేస్తుంది అనమాట. మనం సిటీ ఇచ్చినాం కదా, సిటీ వైజ్ గా రికార్డ్స్ అన్ని గ్రూప్ చేసేసి ఆ సిటీకి ఏమంటారు స్ట్రేట్ గా ఉన్న శాలరీస్ అన్నిటిని కూడా సమ్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు కోల్కతాని మొత్తాన్ని గ్రూప్ చేస్తుంది. ఈ విధంగా గ్రూప్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఈ శాలరీ మొత్తంని సమ్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఐ క్లియర్? ఎస్, అందుకే గ్రూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే రికార్డ్స్ అన్నిటిని గ్రూప్ చేయడానికి. లెట్ మీ చెక్. యా, ఎవరు ఇచ్చిన సభ, యాక్చువల్గా సభ మనకి ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చిండు పోస్ట్ దీనికి, బట్ నేను చూడలేదు. ఇట్స్ ఫైన్. ఓకే, మరి అంటే ఇప్పుడు మనం మొత్తానికి ఏం చెప్పుకోవచ్చు, ది గ్రూప్ బై ఇన్ సీక్వల్ ఈజ్ లైక్ pivot table in Excel. Okay, group by in SQL is equals to pivot table in Excel. Okay, so ఇప్పుడు ఇంకొకటి మరి మనం ఫిల్టర్స్ నేర్చుకున్నాం. ఫిల్టర్స్ ఇక్కడ ఏంటి వేరు, ఏమంటారు ఎక్సెల్ లో ఫిల్టర్స్ లాగా సీక్వెల్ లో ఫిల్టర్స్ ఏంటి వేరు. సో ఎక్సెల్ లో పివట్ టేబుల్ లాగా సీక్వెల్ కదా. మనం ఇంకొకటి కూడా ఉంటుంది, ఎక్సెల్ లో సార్టింగ్ ఉంటుంది కదా, ఈ సీక్వెల్ లో సార్టింగ్ ఏ విధంగా వేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు నాకేంటంటే రికార్డ్స్ అన్ని ఇప్పుడు మనకి ఈ డేటా ఉంది కదా, ఎంప్లాయీ డేటా. ఈ ఎంప్లాయీ డేటా ఏ విధంగా సార్ట్ కావాలంటే హైయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ పైన, లోయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీస్ కింద. అంటే మొత్తం ఏం కావాలి, శాలరీ వైజ్ గా మొత్తం సార్ట్ అయి కనబడాలన్నమాట నాకు. అయితే ఏ విధంగా చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం, సెలెక్ట్ వేర్ గ్రూప్ బై నేర్చుకున్నాం. నెక్స్ట్ ఉండేది ఏంటిది మనకి ఆర్డర్ బై అని ఒకటి ఉంటుంది కదా మనకి, ఆర్డర్ బై అని. సో లెట్ మీ ఇక్కడ రాస్తాను పైన, సో దట్ మనకి ఈజీగా. ఫస్ట్ ఏంటి క్రియేట్, సెకండ్ ఏంటి, నేను ఇక్కడ రెండు ఐఫోన్స్ ఇచ్చేదానికి మొత్తం టెక్స్ట్ మొత్తం ఏ విధంగా మారుతుంది, గ్రీన్ లోకి మారుతుంది. అంటే ఈ గ్రీన్ లోకి మారితే మనం ఏమంటామంటే జస్ట్ కమెంటింగ్ అని అంటాం. సో ఈ కమెంట్ చేసిన అవన్నీ కూడా మనకి సీక్వెల్ లో రన్ కావన్నమాట. వాటిని ఎక్స్క్లూడ్ చేసి మిగతా కోడ్ మొత్తం రన్ చేస్తుంది. సో క్రియేట్ సెలెక్ట్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై. ఓకేనా? సో మనం నేర్చుకున్నది ఇది క్రియేట్ సెలెక్ట్. మనకి ఇప్పుడు అయిపోయింది ఏంటిది, గ్రూప్ బై వరకు అయిపోయింది. మరి హ్యావింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే సిటీ వైజ్ గా సమ్ ఆఫ్ శాలరీ వచ్చింది. ఓకేనా? సిటీ వైజ్ గా సమ్ ఆఫ్ శాలరీ వచ్చింది, కానీ నాకు ఏం డిస్ప్లే కావాలంటే
ఏ సిటీస్కి అయితే సమ్ ఆఫ్ సాలరీ 25,000 అబౌవ్ ఉంటాయో లేకపోతే 25,000 అబౌవ్ ఉంటాయో ఆ సిటీస్ మాత్రమే కావాలి. ఓకేనా? ఇప్పుడు మనము వేర్ కండిషన్స్ ఫిల్టర్కి యూజ్ చేస్తున్నాం కదా, సో అట్లా కాకుండా ఇక్కడ వేసినాం మనం గ్రూప్ బై ఇక్కడ. సో లెట్ మీ షో వేర్ కండిషన్ తీసేసి ఇట్లా పెట్టేసిన ఇది. సో ఇది అవుట్పుట్ మనకి. కానీ మనకి ఏం కావాలంటే ఏ సిటీస్కి అయితే సమ్ ఆఫ్ సాలరీ అబోవ్ 70,000 ఉందనుకో ఆ సిటీస్ మాత్రమే కావాలి. అంటే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాను నేను. ఓకే, ఎవరు చెప్తారు? ఎవరికన్నా ఏమైనా ఐడియా ఉందా? సో ఏ సిటీస్కి అయితే ఈ సమ్ ఆఫ్ సాలరీ ఉంది కదా, ఈ సమ్ ఆఫ్ సాలరీ కాలమ్, అందులో సాలరీ అనేది అబోవ్. చెప్పండి ఎవరు? అయితే సో మీరు ఎవరైనా అనుకుంటున్నారా వేర్లో మనం కండిషన్స్ రాసుకోవచ్చు అని? ఎస్ ఎస్. సో మనం ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే అందరికీ అర్థం కావడానికి లెట్ మీ ఒక చిన్న చెప్తా అనమాట. సో నిన్న ఏం చేసినాం మనం, సాలరీస్ ఎవరికైతే గ్రేటర్ దెన్ 50,000 ఉన్నాయో వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేయమంటే మీరు అందరు ఏం రాసిండ్రు? ఆర్ఆర్ అండ్ యూజ్ చేసాం. ఎస్, ఈ సాలరీ గ్రేటర్ దెన్ 50,000 అని రాసిండ్రు, రైట్? ఇప్పుడు కూడా నేను సేవ్ అడుగుతున్నా, కాకపోతే ఏం అడుగుతున్నా అంటే ఇక్కడ వచ్చిన సమ్ ఆఫ్ సాలరీ అనేది గ్రేటర్ దెన్ 50,000 ఉండాలి అని అడుగుతున్నా. సో మీరు ఇది వేర్లో పెడితే వస్తుంది అనుకుంటున్నారా? రాదు. ఎందుకు? లెట్స్ సీ. సో మీకు ఏమంటారు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫిల్టర్ ఏం కావాలి నాకు? వేర్ సమ్ ఆఫ్ సాలరీ. నేను అడిగింది ఇదే కదా ఇప్పుడు ఇందాక మీకు, వేర్ సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 60,000 ఉన్న వాళ్ళ రికార్డ్స్ మాత్రమే కావాలి అని అడుగుతున్నా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమంటారంటే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, ఏం ఎర్రర్ వస్తుంది అంటే సి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది సమ్ అనేది ఏంటిది? అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఏంటిదంటే ఈ వేర్ అనేది ఫిల్టరింగ్కే యూజ్ చేస్తాము, ప్లస్ ఇక్కడ నేను చూపించిన హ్యావింగ్ అనేది కూడా ఫిల్టరింగ్కే యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తామని నేను చెప్తాను. కానీ ఇక్కడ నేను ఫిల్టరింగ్కే యూజ్ చేసినప్పుడు నేను సమ్ అనేది పెట్టిన. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఏవైనా సరే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇట్లా సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్ ఏ అగ్రిగేట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయో మనం వేర్ కండిషన్స్లో ఇవ్వం. అర్థమైందా? సో ఈ వేర్ కండిషన్స్లో ఈ విధంగా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్కి కండిషన్స్ ఇవ్వము ఇన్ వేర్ క్లాస్. ఓకే, మిగతా వాటి అన్నిటికీ మనం ఇవ్వచ్చు ఇట్లా. ఇప్పుడు సిటీ ఈజ్ ఈక్వల్స్ టు లేకపోతే నేను ఇట్లా తీసుకున్నాను అనుకోండి, ఈ అగ్రిగేట్ ఫంక్షన్ లేకుండా వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 60,000 అని ఇచ్చిన అనుకోండి, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 60,000 ఉంది అంటేనేమో ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, ఇట్ విల్ ఒక్క నిమిషం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నేను అదే ఇక్కడ సమ్ పెట్టినాను అనుకోండి, సమ్ పెట్టి కండిషన్ రాసిన అనుకోండి వేర్లో, అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే వేర్ కండిషన్ డస్ నాట్ అలో ద అగ్రిగేషన్ కండిషన్స్. ఓకేనా, అగ్రిగేటెడ్ కండిషన్స్ ని వేర్ క్లాస్ యాక్సెప్ట్ చేయదు, అంతే. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ని ఫిల్టర్ చేసుకోవడానికి మనం హ్యావింగ్ అనే క్లాజ్ ని యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ వేర్. వేర్ కి హ్యావింగ్ కి సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది, బట్ ఓన్లీ ఒక చిన్న డిఫరెన్స్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను నేను, సిటీ కామా sum of salary from ఇక్కడ నుంచి మనం ఎంప్లాయీ డేటా నుంచి. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ఖచ్చితంగా నేను ఇక్కడ పైన నేను సమ్ యూజ్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి, గ్రూప్ బై వాడాలి, గ్రూప్ బై సిటీ, రైట్? సో నాకేం కావాలి, సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 60,000. కాబట్టి నేను ఏం చేస్తా, ఇక్కడ హ్యావింగ్
సమ్ ఆఫ్ సాలరీ గ్రేటర్ దెన్ 60,000. అర్థమైంది కదా ఇప్పుడు? సో హ్యావింగ్ వేర్ రెండు కూడా సేమే. దేనికి యూజ్ చేస్తామంటే ఫిల్టరింగ్ కోసమే యూజ్ చేస్తాం. కానీ హ్యావింగ్ లో మనం అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అంటే అగ్రిగేటెడ్ వాటికి కండిషన్స్ రాస్తాం. వేర్ లో అగ్రిగేటెడ్ కి కండిషన్స్ రాయం. ఓకే, వచ్చిందా ఇప్పుడు? ఓకే రాణి. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తా, మీరు చాట్ బాక్స్ లో రాసి నాకు పెట్టండి. ఓకే, సో చూద్దాం ఎవరు రాస్తారో తొందరగా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ముంబై ఎంప్లాయీ డేటా whose salary neither whose salary neither greater than 50,000. ఓకే, 5,000 మనకు శాలరీ ఎంత ఉంటుంది ఒక, అండ్ నాట్ లెస్ దెన్ 20,000. సో ఎవరు రాస్తారు? సో క్వశ్చన్ అర్థమైంది కదా? సో 50,000 కంటే అబోవ్ ఉండొద్దు, 20,000 కంటే బిలో ఉండొద్దు. అలాంటి ముంబై ఎంప్లాయీస్ యొక్క డేటా కావాలి. సో గ్రేటర్ దెన్ లెస్ దెన్ వాడాలి, లెస్ దెన్ గ్రేటర్ దెన్ పెట్టాలి ఇక్కడ. పెట్టాలా? ఓకే, చెప్పండి సంధ్య గాంధీ. సెలెక్ట్ మీరు సిటీ ఏమి ఎంప్లాయీ డాట్ సెలెక్ట్ అంటే అంటే నాకు ఓన్లీ సిటీ కాదు, అంత డేటా కావాలి అనుకుంటున్నా కాబట్టి ఐ జస్ట్ పుట్ స్టార్. ఓకే ఓకే ఫ్రమ్ ఎంప్లాయీ డాటా గ్రూప్ బై all cities having group by cities కొంచెం having some salary కాబట్టి some salary మళ్ళీ పెట్టేసి ఒక క్విక్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్వశ్చన్. ఓకే, ఏంటంటే నాకు జస్ట్ ముంబై ఎంప్లాయీస్ యొక్క డేటా కావాలి అంతే. నేను ఎక్కడ నేను అగ్రిగేట్ అడగలేదు, నేను ఎక్కడ సమ్ ఆఫ్ సాలరీ అడగలేదు. ఓన్లీ ఓకే సాలరీ. ఇక్కడ సి గ్రూప్ బై ఎప్పుడు వాడతాము అంటే మనం ఈ లిస్ట్ లో అంటే సెలెక్ట్ లిస్ట్ లో సమ్ ఆఫ్ సాలరీ లేకపోతే యావరేజ్ ఆఫ్ సాలరీ అని ఇట్లా అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ వాడినప్పుడే నేను ఇక్కడ గ్రూప్ బై కండిషన్ వాడతా. సో నాకు సెలెక్ట్ లిస్ట్ లో ఏమైనా ఉన్నాయా? అలా లేదు, తీసేస్తా. సో ఇప్పుడు నేను ఏం రాసుకుంటే ఇక్కడ వేర్ పరిమళ మీరు ఏదో చెప్తున్నారు ఇందాక, వేర్ సాలరీ greater than 20,000 and salary less than 50,000. ఇంతేనా? సో neither greater than 50,000 nor less than 20,000. సో 20,000 కంటే తక్కువ ఉండొద్దు మీన్స్ ఎక్కువ ఉండాలి. సో 50,000 కంటే ఎక్కువ ఉండొద్దు మీన్స్ 50,000 కంటే తక్కువ ఉండాలని అర్థం. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ విధంగా వస్తుంది. సో నేనేం చేస్తా అంటే ఇంకా లైన్గా 3 క్వశ్చన్స్ ఇస్తా. యూ నీడ్ టు రైట్ క్వైరీ ఇన్ చాట్ బాక్స్. నాకు ఇక్కడ సెండ్ చేయండి, నేను చాట్ బాక్స్ సెట్ చేస్తూ ఉంటా. ఓకేనా? 3 క్వశ్చన్స్. సో లెట్ మీ చెక్ హూ విల్ రైట్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీరు రాయండి. ఓకే, మీరు రాసిన దీన్ని బట్టి ఐ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్
whose gender female and belongs to Chennai. First question. Second question is extract employee names of Kolkata city employees whose name consists of S letter and having rate less than 3. Question అర్థమైంది Control X control ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ పెట్టేస్తాను. సో క్వశ్చన్ నెంబర్ 3 extract average లేకపోతే sum of total rating of all cities. Total city wise rating. ఎవరైనా రాసిందా? Okay, I got 4 answers in chat box from Vijay. Okay. Select gender city from employee table where gender is equals to female and city is equals to Chennai. But see, one thing we must and should remember that whatever the text we are writing, that should be in quotes. Okay, single quotes lo undali. So Saba మీరు రాసిన query right, but female means ఇక్కడ ఓన్లీ ఎఫ్ ఉంది కదా, సో ఎఫ్ ని మీరు కోట్స్ లో పెట్టాలి. చెన్నై ఈస్ లైక్ సి, ఓకే, దాన్ని కూడా మీరు కోట్స్ లో పెట్టాలి. అండ్ విజయ మీరు రాసిన ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ రైట్. సంధ్య, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? యా, సంధ్య గాంధీ, యా, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్? సౌండ్ వస్తుంది కొంచెం. యా, సో ఫ్రమ్ తిరుమల సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రైట్. తిరుమల మీరు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా రాసింది. సంధ్య గాంధీ మీ నుంచి వచ్చిన సెలెక్ట్ జెండర్ సిటీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీమేల్. అండ్ ఓకే సంధ్య, నాకేం కావాలంటే అన్ని డీటెయిల్స్ కావాలి నాకు. నాట్ ఓన్లీ జెండర్ సిటీ డీటెయిల్స్ కాకుండా ఆ జెండర్ ఫీమేల్ ప్లస్ వాళ్ళ సిటీ చెన్నై అయిన వాళ్ళ అన్ని డీటెయిల్స్ కావాలి. సో మీరు సెలెక్ట్ లిస్ట్లో ఓన్లీ 2ని సెలెక్ట్ చేసారు, బట్ ఐ నీడ్ ఆల్ డీటెయిల్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఇస్తారు?
ఓకే, ఎవరైనా చెప్తారా సెకండ్ క్వశ్చన్కి? ఓకే, ఐ గాట్ వన్ మోర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కమా సిటీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కోల్కత్తా. ఎస్, ఇక్కడ ఒక మిస్టేక్ చేసింది ఎవరు అంటే సభ. సో వేర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కోల్కత్తా అండ్ లైక్ ఎస్ అని పెట్టిండ్రు కదా. సో విచ్ కాలం లైక్ ఎస్, ఏ కాలం లైక్ ఎస్ లాగా ఉండాలి? మీరేం మిస్ చేసినంటే ఎంప్లాయీ నేమ్ లైక్ ఎస్, ఎస్ పర్సెంటైల్, పర్సెంటైల్ ఎస్ పర్సెంటైల్ అండ్ రేటింగ్ గ్రేటర్ దెన్ 3. రైట్, మీరు రాసింది కరెక్టే, బట్ యూ మిస్డ్ వన్ కాలం నేమ్. ఓకే, ఎనీవన్? విజయ, రైట్. విజయ, మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్. యా, ఇట్స్ ఫైన్. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. I got one message again from Parimala. Parimala, మీరు సెకండ్ క్వశ్చన్కి రాసిన ఆన్సర్ రైట్, బట్ యూ మిస్డ్ వన్ థింగ్. సో ఐ జస్ట్ సెడ్ ఎంప్లాయీ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్ అని చెప్పాను. సో మీరు రాసిన పర్టికులర్ క్వశ్చన్కి ఓన్లీ ఎస్తో ఎండ్ అయ్యే నేమ్స్ వస్తాయి. యూ రిటర్న్ పర్సెంటైల్ ఎస్, రైట్? సో పర్సెంటైల్ ఎస్ అంటే ఓన్లీ ఎస్తో ఎండ్ అయ్యే నేమ్స్ వస్తాయి, బట్ ఐ నీడ్ ఆల్ నేమ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్. అది ముందున్న వెనకాలన్న మధ్యలో ఉన్నా సరే నాకు రావాలి. సో యూ నీడ్ టు పుట్ వన్ మోర్ పర్సెంటైల్ ఆఫ్టర్ ఎస్. యా, సో ఇంకా ఓకే, మనకి 3 లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. సో ఐ నీడ్ ఆన్సర్ ఫర్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, మీరందరూ బాగానే రాస్తున్నారు. ఓకే, ఐ గాట్ ఆన్సర్ ఫర్ లాస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ స్టార్ కమా సమ్ ఆఫ్ రేటింగ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై సిటీ. ఓకే, సో ఏమవుతుందంటే, సో నేను ఎవరు విజయ రాసిన క్వెరీని సేమ్ కాపీ చేసేసి నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే, సో తను రాసినది ఇది. ఓకే, సో టేబుల్ నేమ్కి బదులుగా ఐఎమ్ రీప్లేసింగ్ ద టేబుల్ నేమ్. ఒక చిన్న సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో నేను ఇప్పుడు క్వెరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ అంటే కాలం ఇన్వాలిడ్, సెలెక్ట్ లిస్ట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఏమంటుంది ఎర్రర్ అంటే కాలం DBO data employee data is invalid in the select list because it is not contained in either aggregated function or group by class. అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్, మనం ఏదైతే అగ్రిగేటెడ్ ఫంక్షన్ కంటే ముందు రాస్తామో కాలమ్స్, ఈ అగ్రిగేటెడ్ కంటే ముందు రాసిన కాలమ్స్ అన్ని దోస్ కాలమ్స్ మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ గ్రూప్ బై క్లాస్. ఓకే, ఇప్పుడు మీరు స్టార్ అని అన్నారు కదా. సో ఈ సమ్ ఆఫ్ రేటింగ్ కంటే ముందు స్టార్ ఉంది అంటే అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అన్ని కాలమ్స్ యూజ్ చేసుకొని మీరు సమ్ ఆఫ్ రేటింగ్ రాయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తే మీరు ఖచ్చితంగా ఈ సమ్ కంటే ఎన్ని కాలమ్స్ ముందర ఉంటాయో ఆ కాలమ్స్ అన్ని కూడా దే మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ గ్రూప్ బై క్లాస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకా డీటెయిల్గా ఇవ్వడానికి లెట్ మీ రైట్. నాకు ఇంకొక 4 ఆన్సర్స్ వచ్చినాయి ఇన్ చాట్ బాక్స్. ఐమ్ జస్ట్ చెకింగ్. ఓకే, సభ నుంచి వచ్చింది సెలెక్ట్ సిటీ కమ సమ్ ఆఫ్ రేటింగ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఎస్, చెప్పండి మీ డౌట్ ఏంటో. మీరు రాసిన ఆన్సర్ కరెక్టే. ఓకే, లెట్ మీ టెల్ యూ. ఓకే, సో మీకు ఇక్కడ చెప్తాను. మీరు అడిగిన డౌట్ నాకు అర్థమైంది. సో ఇక్కడ ఏం రాసిందంటే
సభ రాసింది సిటీ. ఓకే, ఈ విధంగా రాస్తే మనకు వచ్చేస్తుంది వేర్ సెలెక్ట్ సిటీ కామా సమ్ ఆఫ్ రేటింగ్, ఇలా రాస్తే విల్ గెట్ అవుట్పుట్. సో నేను ఈ సిటీ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా కాలం ఏ కాలం ఇంక్లూడ్ చేసిన, లైక్ సపోజ్ ఇంక్లూడ్ జెండర్. సో ఈ జెండర్ ఇంక్లూడ్ చేసిన ఇదేం అడుగుతుంది అంటే, ఈ సమ్ కంటే ముందు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి 2 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసిన అనుకో ఏమంటది అంటే, సెలెక్ట్ లిస్ట్లో ఉన్న ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్లో గ్రూప్ బై లిస్ట్లో లేవు అని అంటది. ఓకే, సెలెక్ట్ లిస్ట్లో సిటీ ఉంది, సిటీ రాసినాం, బట్ సమ్ కంటే ముందు ఇంకెన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇంకొక కాలం ఉంది, దట్ ఈస్ కాల్డ్ జెండర్. సో జెండర్ని కూడా మనం ఈ దీంట్లో ఇంక్లూడ్ చేస్తేనే మనకి ఏమవుతుంది అంటే అవుట్పుట్ వస్తుంది. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, వాట్ ఎవర్ ద కాలమ్స్ దట్ ఆర్ బిఫోర్ aggregation in the select list, those columns must and should be present in the group by class. ఓకే, గ్రూప్ బై క్లాస్లో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనకి సిటీ వైజ్ సమ్ ఆఫ్ రేటింగ్ రాలేదు, ఈ సిటీ వైజ్ సమ్ ఆఫ్ రేటింగే మళ్ళీ ఫీమేల్స్గా స్ప్లిట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఫైనల్గా లాస్ట్ 3rd క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఇది. ఓకే, ఎవరైనా చెప్పండి మీకు ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అవుతుందా, ఎక్కడన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో లెట్ మీ ఆస్క్. Some as rating. యా ఎగ్జాక్ట్లీ, పెట్టేస్తాను యాజ్ రేటింగ్. సో ఇప్పటివరకైతే ఇది క్లియరా? ఎవరైనా ఒకరు నాకు చెప్పండి. శిరీష, స్వేరు. సో ఇప్పటివరకు చెప్పింది మీకు ఓకేనా? ఓకే. సో ఇప్పుడు వేర్ క్లాస్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యావింగ్ క్లాస్ ఎక్కడ యూజ్ చేయాలి, ప్లస్ సెలెక్ట్ లిస్ట్లో ఉన్న కాలమ్స్ అని కూడా గ్రూప్ బై లిస్ట్లో ఉండాలి. సో ఇదంతా ఓకే కదా మీకు? ఓకే, ఇదంతా ఓకే కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉన్న కమెంట్ సార్టింగ్. ఓకే, ఈ సార్టింగ్కి వెళ్ళిపోతున్నా. సో సార్టింగ్ మనము ఎక్సెల్ ఏ విధంగా చేస్తాం, మనకి ఆల్రెడీ సార్టింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పిన సింగిల్ లెవెల్ సార్టింగ్, మల్టీ లెవెల్ సార్టింగ్ అని చెప్పేసి సార్టింగ్ నుంచి కొంచెం చెప్పేశాను కదా. సో ఆ సార్టింగ్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే బై యూజింగ్ ఆర్డర్ బైని యూజ్ చేసి మన ఎస్క్యూఎల్లో సార్టింగ్ చేస్తాం. ఓకే, సో ఎలా చేస్తామంటే నాకు మొత్తం ఒక లెట్స్ టేక్ వన్ ఆబ్జెక్టివ్. మన ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఈ ఎంప్లాయీ డేటాని మొత్తాన్ని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. అంటే హైయెస్ట్ శాలరీ ఎవరికైతే వచ్చిందో ఆ ఎంప్లాయీస్ టాప్లో, ప్లస్ లోయెస్ట్ శాలరీ ఎవరికైతే వచ్చిందో ఆ ఎంప్లాయీస్ బాటంలో ఉండేటట్టు మొత్తం నేను ఆర్డర్ చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. సో దాన్ని మనం ఎట్లా వేస్తామంటే సెలెక్ట్ స్టార్ సెలెక్ట్, నేను అంత డేటాని సార్ట్ చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా एक minute. So select star from employee data. సో చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. కానీ నేను దీన్ని ఏం చేయాలి, మొత్తాన్ని శాలరీ బేస్డ్గా ఆర్డర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాను నేను అంటే ఆర్డర్ బై శాలరీ. సో ఏ విధంగా రాయాలి, మనకి ఫస్ట్ టాప్ ఎవరైతే ఉంటారో టాప్ శాలరీ వాళ్ళు పైన ఉండాలి, బాటంలో తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఉండాలి. అంటే మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చేయాలి, రైట్? సారీ, డిసెండింగ్ ఆర్డర్ చేయాలి. సో డిసెండింగ్ ఆర్డర్ చేయడానికి మనం ఏమని పెడతామంటే డిఈఎస్సి అని పెడతాం. సో అసెండింగ్ ఆర్డర్ చేయడానికి ఏమని పెడతామంటే ఏఎస్సి అని పెడతాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం అసెండింగ్ ఆర్డర్స్కి ఏఎస్సి అని రాయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా అది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం జస్ట్ ఆర్డర్ బై శాలరీ అని పెట్టామనుకో అది అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఫస్ట్, తర్వాత ఇంక్రీజ్ అయ్యకుంటే వెళ్తుంది. అంటే బై డిఫాల్ట్ ఆర్డర్ బై అనేది అసెండింగ్ చేస్తుంది అనమాట, అసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేసేస్తుంది. కానీ ఇఫ్ యూ వాంట్ డిసెండింగ్ వీ మస్ట్ అండ్ నీడ్ టు మెన్షన్ డిఈఎస్సి. ఓకే, దీన్ని మెన్షన్ చేస్తే మనకి శాలరీ ఎవరైతే ఎక్కువ శాలరీ ఉంటారో వాళ్ళు ఫస్ట్ వస్తారు, తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు లాస్ట్ వచ్చేస్తారు. ఓకే, ఆర్డర్ బై ఈ విధంగా.
సో ఇది ఒక కాలం బేస్డ్ మనం ఏం చేసినాం, సార్ట్ చేసినాం. కానీ మనకేం కావాలంటే ఫస్ట్ సిటీ సార్ట్ కావాలి. ఓకే, సిటీ వైజ్గా సార్ట్ కావాలి అంటే నేను ఏం చేస్తే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సాలరీ ఐ విల్ జస్ట్ పుట్ ఇక్కడ మన సిటీ కాలం ఇక్కడ. సో గో టు సిటీ డిసెండింగ్. ఓకే, సిటీని ఈ విధంగా ఆర్డర్ చేసిన. సో మళ్ళీ ఈ సిటీలో ఉన్న పర్టికులర్ జెండర్ ప్రకారం సార్ట్ కావాలి అంటే ఫస్ట్ సిటీ సార్ట్ కావాలి, మరియు విత్ ఇన్ సిటీ జెండర్ సార్ట్ కావాలి అంటే నేను ఏం చేస్తా అంటే సిటీ ఏమో డిసెండింగ్ కామా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి జెండర్. సో జెండర్ డిసెండింగ్ అని ఇట్లా పెట్టిన అనుకో. సో ఫస్ట్ సిటీ సార్ట్ అవుతుంది, తర్వాత సిటీలో ఉన్న జెండర్ సార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు జెండర్ మనకి ఏముంది, మేల్ ఫీమేల్ ఉంది అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అట్లా నేను ఏం చేస్తాను అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటా. ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే ఏమవుతుంది, సి ఫస్ట్ ఫీమేల్ వచ్చింది, తర్వాతకి మేల్ వచ్చింది. అంటే ఈ విధంగా మనం ఏం చేయవచ్చు, సార్ట్ చేసుకోవచ్చు. అంటే మనం మోర్ దెన్ వన్ కాలమ్ని కూడా ఆర్డర్ బై యూజ్ చేసి మనం సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ బై. మనం అన్ని కలిపి ఒకటి రాసుకుందాం. ఒక క్వశ్చన్ ఏంటిదంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి సిటీ ఓన్లీ ముంబై కామా హైదరాబాద్ కామా ఢిల్లీ, ఈ సిటీస్కి ఏం కావాలి అంటే టోటల్ శాలరీ కావాలి. ఓకే, ఈ సిటీస్కి మాత్రం టోటల్ శాలరీ కావాలి. మళ్ళీ ఏంటంటే ఈ టోటల్ శాలరీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, సో ఏంటి, ముంబై హైదరాబాద్ ఢిల్లీ వాళ్ళ టోటల్ శాలరీ కావాలి, మరియు ఆ టోటల్ శాలరీ కూడా ఏ విధంగా ఉండాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, సో ఎట్లా రాస్తామంటే రిపీషన్ సెలెక్ట్ సమ్ సాలరీ సెలెక్ట్ ఏం చేద్దామంటే సిటీ కామా కామా sum of సమ్ ఆఫ్ salary సాలరీ from ఫ్రమ్ table name టేబుల్ నేమ్ where city in వేర్ city in సిటీ ఇన్ column ముంబై హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఢిల్లీ ముంబై. group by Okay. city ఓకే, గ్రూప్ బై సిటీ. సో ఇప్పుడు ఇప్పుడు నేను వేర్ తర్వాత గ్రూప్ బై రాస్తున్నా. మనకి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అంటే పైనకి వెళ్ళి చూస్తే వేర్ తర్వాత గ్రూప్ బై ఉంటుంది. మనం బై మిస్టేక్లా గ్రూప్ బై రాసినాక వేర్ రాసినాం అనుకో, అంటే ఈ గ్రూప్ బై ముందు రాసి వేర్ తర్వాత రాసినాం అనుకో మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. మనం ఏది రాసినా సరే ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఫస్ట్ సెలెక్ట్ ఉండాలి, తర్వాత వేర్ కండిషన్ ఉంటేనేమో వేర్ మెన్షన్ చేస్తాం, లేకపోతే గ్రూప్ బై రాస్తాం. కానీ ఒకవేళ ఈ రెండు రాసినప్పుడు ఇది పైనకి ఇది కిందికి రాసినాం అనుకోండి, సో వీ విల్ గెట్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఏం రాస్తాం, ఆర్డర్ బై city descending city కదా city కదా as total salary. ఓకే, ఓకేనా, వచ్చేసిందా? descending order సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇప్పుడు అర్థమైందా? సో మనం ఏం చేసినాం, సెలెక్ట్ రాసినాం, వేని రాసినాం, గ్రూప్ బై రాసినాం, ఆర్డర్ బై రాసినాం కదా. సో మనకి ఇట్లుంది అనుకో, ఈ 3 సిటీస్ యొక్క డేటా ఫిల్టర్ చేయాలి. కానీ ఈ 3 సిటీలో ఏ సిటీకి అయితే శాలరీ అబౌవ్ 2 lakhs ఉంటే, ఓకే, శాలరీ బిలో 2 lakhs ఉంటే అవి మాత్రమే కావాలని అనుకున్నాం. ఓకే, ఈ త్రీ సిటీస్ యొక్క
టోటల్ శాలరీ కావాలి. బట్ ఈ 3 సిటీస్లో ఏ సిటీ కన్నా 2 lakhs కంటే బిలో శాలరీ ఉందనుకో ఆ సిటీస్ నాకు వద్దు అని అనుకోండి, ఎట్లా రాస్తాం? హ్యావింగ్ గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అంటే హ్యావింగ్ టోటల్ సమ్ ఆఫ్ టోటల్ శాలరీ సమ్ ఆఫ్ శాలరీ గ్రేటర్ greater దెన్ than 2 lakhs less లెస్ than. దెన్ కదా. లెస్ తక్కువ లెస్ దెన్ 2 lakhs. ఓకే, ఈ విధంగా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఓన్లీ 2 lakhs కంటే బిలో ఉన్న వాటిని మాత్రమే తీసేసుకుంటున్నాం. సేమ్ సి ఇక్కడ ఫిల్టర్ చేసినాము, ఇక్కడ ఫిల్టర్ చేసినాం, కానీ ఈ ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదా. ఈ ఫిల్టర్లో మనకి ఓన్లీ స్కేలార్ ఫంక్షన్స్ అంటే ఓన్లీ కాలంలో ఉన్న వాటిని కంపారిజన్ చేస్తాం, కానీ ఇట్లా అగ్రిగేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఫిల్టరింగ్ అనేది హ్యావింగ్లోనే చేస్తాం అనమాట. ఓకే, ఈ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ని వేర్లో ఎప్పుడు కూడా ఫిల్టర్ చేయం. వన్ ఆఫ్ ది డిఫరెన్స్. సో ఇప్పుడు మనం నేర్చుకున్న స్ట్రక్చర్లో ఉన్న వాటన్నిటిని మనం ఇక్కడ యూజ్ చేసినాం కదా, రైట్? సో మనం నేర్చుకున్న వాటన్నిటిలో ఉన్న సెలెక్ట్ కానీ వేర్ కానీ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై ఈ విధంగా యూజ్ చేసినాం. కాకపోతే ఒక దీని పైన ఒక దీని కింద పెట్టి మనం యూజ్ చేయొద్దు. ఓకే, క్లియర్? సో మొత్తానికి మనం సమ్మరీ ఏమని చెప్పుకోవచ్చు? వేర్ in SQL like filter in Excel and group by in SQL like pivot table in Excel and order by in SQL like sorting in Excel, right? సో మొత్తానికి ఇది అనమాట. సో మరి నేనేం చేస్తా అంటే వీటన్నిటికి సంబంధించి మీ అందరి మెయిల్స్కి నేను కొన్ని క్వశ్చన్స్ పంపుతా. ఓకే, ఈ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై సమ్ బేసిక్ డేటా సెట్ని పంపి వాటికి క్వశ్చన్స్ పంపుతాం. మీరు ఆన్సర్స్ రాసి నాకు రేపు క్లాస్ స్టార్టింగ్ లో చూపించాలి. ఆర్ ఎల్స్ మీరు నాకు మెయిల్ కి సెండ్ చేయండి, ఐ విల్ రివ్యూ దట్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో సంధ్య మరంపల్లి ఉన్నారా? Yes, Rani. Just now I joined. Actually, I missed group by and having by. హ్యావింగ్. This last question I listened. That's it. ఓకే, ఈ లాస్ట్ క్వశ్చన్ అర్థమైందా? Yeah. Koncham. అయ్యా, సో మీరు మళ్ళీ I will listen in the YouTube class. It's okay. ఎస్. I will catch you. శిరీష అర్థమైందా? శిరీష. అర్థమైందా? సుప్రియ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఓకే, సుప్రియ జాయిన్డ్ బట్ షీ ఈస్ మేబీ హ్యావింగ్ సమ్ ఇష్యూ. ఓకే, ఈరోజు క్లాస్ అందరికి అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని మీరు ఏం చేస్తారు, W3 స్కూల్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీ దగ్గర సీక్వెల్ ఉంటేనేమో సీక్వెల్లో ప్రాక్టీస్ చేయండి. ఆర్ ఎల్స్ నిన్న మీకు లింక్ పంపించినాను కదా, సో లింక్ అందరి దగ్గర ఉందా? లింక్ మిస్ అయిందా? దాని లింక్ లేదు నా దగ్గర. ఐ విల్ షేర్ ద లింక్. ఓకే, నాకు లేదు రాని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను కానీ సాఫ్ట్వేర్ ఏది ఇన్స్టాల్ చేయాలి? వర్షన్ ఏమైనా ఉందా SQL ఇన్స్టాల్ చేయడానికి? నేను నీకు ఒక మంచి వీడియో పంపిస్తాను, ఏమంటారు ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి. ఫార్ ఎల్స్ మీరు అప్పటి వరకు ఈ W3 స్కూల్స్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ గ్రూప్ చాట్లో ఒక లింక్ పంపుతున్నాను, అది మీరు చూడండి. సో అక్కడ ఉన్న డిఫాల్ట్ డేటా సెట్స్ దగ్గర మీరు ఈ సెలెక్ట్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు గ్రూప్లో పింక్ చేయండి, ఆర్ ఎల్స్ రేపు మార్నింగ్ క్లాస్ స్టార్టింగ్లో అడగండి, చెప్తాను. ఇప్పుడు నేను పంపించే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చేసి రేపు ఖచ్చితంగా మీరు నాకు చెప్పాలి. ఓకే, ఖచ్చితంగా మీ నుంచి నాకు రివర్ట్ బ్యాక్ ఉండాలన్నమాట, అంటే రివర్టింగ్ అనేది ఉండాలి. ఓకే, ఖచ్చితంగా మీ నుంచి నాకు రివర్టింగ్ ఉంటే వి విల్ గో ఫార్వర్డ్ అండ్ ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది అర్థమవుతుంది మనకి. ఓకే, సో డౌట్ చెప్పు. యూజ్ చేస్తాం కదా లైక్ లో జస్ట్ పర్సెంటేజ్ యూజ్ చేసి ఎస్ లెటర్స్ రాయడానికి. అవును, మ్యాండేటరీగా పర్సెంటేజ్ యూజ్ చేయాలా లేకపోతే నార్మల్ ఎస్ రాసినా అది? ఎస్ రాస్తే ఏమవుతుందంటే నేమ్ ఎస్ అని ఉన్న వాళ్ళవి ఇచ్చేస్తా అనమాట. ఎస్ రాసినాం అనుకో ఎగ్జాక్ట్ ఎవరి నేమ్ అయితే ఎస్ అని ఒక్కటి ఉంటుందో వాళ్ళ నేమ్స్ ఇచ్చేస్తుంది. ఓకే,
ఎస్ రాస్తే కూడా అవుట్పుట్ వస్తుంది. కానీ మనం ఏం చెప్తున్నామంటే పర్సెంటైల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు నేమ్ ఎండ్ విత్ ఎస్ అన్నాం అనుకో, ఎండ్ విత్ ఎస్ అంటే ఎస్ కంటే ముందర ఏమున్నా సరే యాక్సెప్ట్ చేయమనే కదా అర్థం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్ కంటే ముందర ఏమున్నా యాక్సెప్ట్ చేయి అని చెప్పడానికి మనం పర్సెంటైల్ వాడుతున్నాం. ఎండింగ్ లో ఎస్ ఉండాలని చెప్పేసి ఎస్ వాడుతున్నాం. ఓకే, సో నువ్వు ఎస్ అని వాడితే ఏమైందంటే ఎవరి నేమ్ అయితే ఎస్ అనే లెటర్ ఉంటుందో వాళ్ళే మాత్రం వచ్చేస్తాయి. అర్థమైందా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్? రాణి ఇంతకుముందు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయమన్నారు కదా, ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది థర్డ్ క్వశ్చన్? ఒక్క నిమిషం. ఇదేనా మనకి సిటీ వైజ్ టోటల్ రేటింగ్? యా, మనకి ఏం కావాలి, సిటీ వైజ్ గా రేటింగ్ ని సమ్ చేయాలి. టోటల్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు సమ్ చేయమని అంటున్నాం కదా, కాబట్టి మనం ఏం చేస్తామంటే సిటీ సెలెక్ట్, నేను అడిగిన క్వశ్చన్ లో సిటీ ఉంది. ఓకే, సిటీ వైజ్ గా నేను అడుగుతున్నా కాబట్టి ఫస్ట్ సిటీని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సిటీ వైజ్ గా దేని టోటల్ అడిగినా, నేను రేటింగ్ యొక్క టోటల్ అడిగినా కాబట్టి సమ్ రేటింగ్, సమ్ ఆఫ్ రేటింగ్. ఓకే, సమ్ ఆఫ్ రేటింగ్ ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నా, ఎంప్లాయీ టేబుల్ కాబట్టి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో ఇక్కడ నేను అగ్రిగేటెడ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, అంటే సిటీ వైజ్ గా సమ్ ఆఫ్ శాలరీ కావాలి కాబట్టి నేను ఏం చేయాలంటే రికార్డ్స్ అన్నిటిని సిటీ వైజ్ గా గ్రూప్ చేసి ఉంచాలి కదా. సో దానికోసం నేను ఏం యూజ్ చేస్తా అంటే గ్రూప్ బై యూజ్ చేస్తా. గ్రూప్ బై. సో గ్రూప్ బైలో వన్ కండిషన్ నేను ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఈ అగ్రిగేటెడ్ ఫంక్షన్ రాస్తాం కదా, సమ్ అని రాసిన కదా, ఈ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ కంటే ముందర ఏ కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ అన్ని కూడా గ్రూప్ బై లిస్ట్ లో ఉండాలి. సో మనకి సమ్ ముందర ఏముంది, ఓన్లీ సిటీ ఉంది కాబట్టి గ్రూప్ బై సిటీ, అంటే మనం సిటీ వైజ్ గానే చేయాలనుకుంటున్నాం కదా సమ్ ఆఫ్ రేటింగ్, కాబట్టి గ్రూప్ బై సిటీ అంటే సిటీ వైజ్ గా రికార్డ్స్ ని గ్రూప్ చేసి వాళ్ళ రేటింగ్ ని సమ్ చేసి మనకి ఇచ్చేస్తాను అనమాట. ఈ విధంగా ఒకవేళ స్పెసిఫిక్ సిటీస్ అడిగితే అక్కడ మధ్యలో వేర్ వస్తుంది. స్పెసిఫిక్ సిటీస్ అడిగితే మనం ఫ్రమ్ తర్వాత మధ్యలో వేరు రాసుకోవచ్చు అనమాట. అంతే. సో అర్థమైందా ఇప్పుడు? గ్రూప్ బై సిటీస్ అంతేనా? ఇంకా గ్రూప్ బై సిటీ అంతే టోటల్ సార్. ఇప్పుడు నేను ఏమంటారు, ఎవరికైతే రేటింగ్ ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ రేటింగ్ లెస్ దెన్ 20 అని అడిగిన అనుకో, అప్పుడు మనం హ్యావింగ్ రాసుకుంటాం. బట్ ఫర్ నౌ నేను ఏమడుగుతున్నా, జస్ట్ గ్రూప్ బై టోటల్ అడుగుతున్నా కాబట్టి ఇది మాత్రమే చాలు మనకి, మన థర్డ్ క్వశ్చన్ కి. అర్థమైందా? సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. సో కాకపోతే ఇచ్చే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే మరి మనం ఈ రోజుకి మనం మన సెషన్ ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లీస్ట్ రేపు అయినా ఐ నీడ్ వన్ క్వశ్చన్, వన్ పజిల్ ఫ్రమ్ యూ. ఓకే, నాకు రేపు మంచి పజిల్ కావాలి. చెప్పండి. ఏమంటారు, ఇది ఉంది కదా మనకి గూగుల్ ఫార్మ్స్, దాంట్లో మనం గూగుల్ షీట్స్ లో చేస్తున్నాం కదా ఇప్పుడు గూగుల్ ఫామ్. అవును, షీట్ లో అంత ఫీచర్స్ గూగుల్ ఫామ్ లో లేవు కదా. అంటే ఏ ఫీచర్స్ ఎస్పెషల్లీ? ఇప్పుడు చూడు, మనం డేటా వాలిడేషన్ చేస్తున్నాం, అక్కడ గూగుల్ ఫామ్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే మనం జస్ట్ నేమ్ అని వాలిడేట్ చేయడానికి, ఈ లెటర్స్ అవి పెట్టడానికి. కానీ మనం గూగుల్ షీట్స్ లో చాలా ఉన్నాయి కదా. అవును, సో అంటే అప్లై చేయాలంటే ఓకే, లెట్ మీ ఓపెన్ ది విండో. ఓకే, మీకు ఏం కావాలి, డేటా వాలిడేషన్ లో కొన్ని ఆప్షన్స్, కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉన్నాయని అంటున్నారా? సో మీకు గూగుల్ షీట్స్ లో మీరు చేస్తున్నప్పుడు మీకు ఏ ఆప్షన్ కావాలనిపించింది? గూగుల్ ఫామ్ లో మనం వాలిడేషన్ చేసినప్పుడు అక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్, అంటే కస్టమైజ్ ఉంది, నార్మల్ గా ఇంకా లెంత్ అవన్నీ ఉన్నాయి. అవును, కానీ ఇక్కడ మనం వాలిడేట్ చేసినప్పుడు ఎలా అంటే స్పెసిఫిక్ గా జస్ట్ ఈ వర్డ్స్ కంటైన్ అయి ఉండాలి, అంటే ఇంత ఎగ్జిట్ కావద్దు. మనం పెట్టుకుంటున్నాం కదా లిమిట్స్, 3 వర్డ్స్ ఉండాలి, మళ్ళీ స్టార్టింగ్ 3 ఉండి నేమ్ లాస్ట్ 30 వర్డ్స్ ఉండాలి. అలాంటి ఆప్షన్ లేదు కదా. మనం ఏం చేస్తామంటే ఈ గూగుల్ షీట్స్ కానీ గూగుల్ ఫార్మ్స్ కానీ
డిఫాల్ట్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఓకేనా. సో డిఫాల్ట్ గా ఉన్న ఫీచర్స్ మ్యాక్స్ వాటి ద్వారానే వీ కెన్ డూ ఆల్ ద థింగ్స్. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఏమంటారు అడ్వాన్స్డ్ ఫీచర్ కావాలన్నా, లేకపోతే ఇంకా కొంచెం మనం ఎన్హాన్స్ చేసుకోవాలన్నా, మనకి ఈ షీట్స్ కి, గూగుల్ ఫార్మ్స్ కి అని గూగుల్ ప్రొడక్ట్స్ కి మనకి ఒక యాప్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్టయితే లెట్ మీ షో, అంటే అక్కడ ఉన్న ఆప్షన్స్ కాకుండా ఇప్పుడు నువ్వు కొత్త కొత్త రూల్స్ పెట్టుకోవాలి, ఇంకా కొత్తగా చేయాలి అని అనుకుంటే, సో ఇఫ్ ఐ గో టూల్స్, నీకు ఇక్కడ స్క్రిప్ట్ ఎడిటర్ అని ఉంటుంది. సో వీటిని యాప్ స్క్రిప్ట్ని యూజ్ చేసి వీ కెన్ ఎన్హాన్స్ గూగుల్ ఫార్మ్స్, గూగుల్ షీట్స్ ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. ఓకే, బట్ డిఫాల్ట్ ఆప్షన్స్ గూగుల్ ఫార్మ్స్ కి ఏమంటారు, అక్కడ ఉన్నాయి కాకుండా మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే వీ కెన్ యూజ్ స్క్రిప్ట్. మనం స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన కండిషన్స్ ఇంకా పెట్టుకోవచ్చు. ఓకే, యాప్ స్క్రిప్ట్ అని స్క్రిప్టింగ్ అంటే కోడింగ్ కావాలిగా మనకి. అదే కోడింగ్ రావాలి మనకి. ఈవెన్ ఐ టు డోంట్ నో యాప్ స్క్రిప్ట్, బట్ మనం కొంచెం స్టార్ట్ చేస్తే వీ కెన్ లెర్న్ ఎనీథింగ్. యా, సో కొంచెం కొంచెం ఫస్ట్ ఈజీ టు హార్డ్ వెళ్తుంటే వీ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే ఈ సీక్వల్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టైం మనం ఇంకా ఏమంటారు వేరే లాంగ్వేజెస్ ఏమైనా ఉంటే నేర్చుకుందాం, ఓకేనా. బట్ ఫస్ట్ ఏంటంటే ఈ డేటాబేస్ నుంచి ఏ విధంగా అడిగిన క్వశ్చన్, లేకపోతే ఎలాంటి ట్రిక్ క్వశ్చన్ అడిగినా మనం రాసేటట్టుగా మన ఈ క్వెరీస్ అన్ని నేర్చుకొని ఉండాలి. ఓకే, కాబట్టి ఫస్ట్ బేస్ ఈజ్ ఇంపార్టెంట్. బేసిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్ లేకపోతే we can't do the advanced things, అడ్వాన్స్డ్ గా ఉన్న క్వశ్చన్స్ ని మనం బేసిక్ ఉంటేనే మనం కొంచెం చేయగలుగుతాం. ఓకే, మరి సో మనం ఈరోజు సెషన్ ని మనం ఏం చేసేసుకుందాం. సో ఐ విల్ షేర్ ద డేటా, ఐ విల్ షేర్ క్వశ్చన్, యూ జస్ట్ రైట్ ద ఆన్సర్స్ ఫర్ దట్ అండ్ షేర్ in Gmail, or else you can ask doubts in chat, and you can ask doubts tomorrow start of the class. Okay Mary, so I'm just leaving. Bye. So Rani, can I close the call? Yes sir. Okay, right, take care, bye. Bye.